కాకి అంటే రక్షణ, పోలీస్ స్టేషన్ అంటే న్యాయం దొరికే చోటు. కానీ అదే కాకి కిరాతకంగా మారితే, రక్షించాల్సిన పోలీసే హంతకుడిగా మారితే? సూర్యాపేట జిల్లా మోతేలో జరిగిన జంట హత్యల కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక కుటుంబంతో పరిచయం, ఆ తర్వాత అప్పు, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం, పెళ్లి నిశ్చయం కావడంతో బయటపడుతుందన్న భయం. అప్పు అడిగిన వ్యక్తే ప్రాణాలకు అడ్డుగా మారాడా, లేక బయటపడబోతున్న రహస్యం నేరానికి కారణమైందా? చివరకు భార్యాభర్తలని ఇద్దరిని అంతమొందించేలా పక్కా ప్లాన్ ఎందుకు వేశాడు? హత్య చేసిన తర్వాత కూడా నిందితుడు మామూలుగానే విధులకు ఎలా హాజరయ్యాడు? పోలీసుల దర్యాప్తులో ఖాకీ కిరాతకం ఎలా బయటపడింది? సూర్యాపేట జిల్లా మోతే మండలం బీక్యా తండాకు చెందిన నాగు బూబా దంపతులు మోతేలో భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు కూడా చేశారు. ఓ కుమార్తెకు సంబంధించిన పంచాయతీ విషయంలో ఈ దంపతులు మోతే పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడే వారికి కానిస్టేబుల్ షరీఫ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ఆర్థిక లావాదేవీలకు, ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. షరీఫ్ నుంచి బూబా దంపతులు సుమారు 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఇదే సమయంలో షరీఫ్కు వివాహం నిశ్చయమైంది. దీంతో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని బూబాపై ఒత్తిడి పెంచాడు. అయితే డబ్బు వివాదంతో పాటు తమ మధ్య ఉన్న సంబంధం బయటపడుతుందన్న పరిస్థితి ఇద్దరి మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. ఈ వివాదం చివరకు షరీఫ్ ఆలోచనను మరో దిశకు తీసుకెళ్లింది. తనకడ్డుగా ఉన్న నాగు బూబాను ఎలాగైనా తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ విఫలమైన షరీఫ్ వెనక్కి తగ్గలేదు. ఈసారి పోలీస్ స్టేషన్లో హెల్పర్గా పనిచేసే సుందర్ సాయంతో పక్కా ప్లాన్ వేశాడు. ఈ నెల 11వ తేదీన రాత్రి నాగును పొలాల వైపు తీసుకెళ్లిన నిందితులు అతడిపై దాడి చేశారు. ఆయుధంతో తలపై బలంగా కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత సుందర్ ఇంటి వద్ద ఉన్న బూబాను బైక్పై అక్కడికి తీసుకొచ్చాడు. భర్త కనిపించకపోవడంతో బూబా కేకలు వేయగా ఆమెపై కూడా దాడి చేసి హత్య చేశాడు. 2 ప్రాణాలు తీసిన తర్వాత కూడా నిందితులు అక్కడితో ఆగలేదు. ఆధారాలు బయటపడకుండా ఉండేందుకు భార్యాభర్తల మృతదేహాలను భూమిలో పూడ్చిపెట్టారు. తమ నేరానికి ఎలాంటి ఆధారాలు మిగల్లేదని భావించారు. కానీ వాళ్లు ఊహించినట్టుగా కథ ముగియలేదు. భూమిలో పూడ్చిపెట్టిన మృతదేహాలను స్థానికులు గుర్తించడంతో అసలు విషయం బయటకొచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు మొదలయ్యింది. అక్కడే ఈ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హత్య జరిగిన విషయం ఏమీ తెలియనట్టుగా కానిస్టేబుల్ షరీఫ్ కూడా విధులకు హాజరయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో వారితో కలిసి అక్కడే తిరిగాడు. బయటకు చూస్తే పోలీసులకు సహకరిస్తున్నట్టుగానే కనిపించాడు. కానీ అదే వ్యక్తి ఈ దారుణ హత్యల వెనుక ఉన్నాడన్న అనుమానం పోలీసుల దర్యాప్తులో క్రమంగా బలపడింది. నేరస్తులు ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఎక్కడో ఒక చోట ఆధారం వదిలిపెడతారన్నట్టుగానే ఈ కేసులోనూ జరిగింది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారు. కాల్ డేటాను విశ్లేషించారు. అనుమానితుల కదలికలను ట్రాక్ చేశారు. దర్యాప్తు ఒక్కో అడుగు ముందుకు పడుతున్న కొద్దీ షరీఫ్, సుందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తూ వచ్చింది. చివరికి సుందర్ను అదుపులో తీసుకుని విచారించడంతో హత్యల వెనుక ఉన్న అసలు వ్యవహారం బయటపడింది. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం నేపథ్యంలో ఏర్పడిన వివాదమే ఈ జంట హత్యలకు ప్రధాన కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించడంతో ప్రత్యేక బృందాలు కీలకంగా పనిచేశాయి. ఇక ఈ కేసులో మరో కీలక అంశం కానిస్టేబుల్ షరీఫ్ పోలీస్ స్టేషన్లోని పనిచేస్తూ ఉండడం. అయితే అతడి ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఇంకా పూర్తి కాలేదని ఎస్పీ వెల్లడించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తి అదే పరిచయాలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు ఈ కేసును మరింత సంచలనంగా మార్చాయి. సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలో ఈ నెల 11, 12 రాత్రి సమయంలో ఒక విచారకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇందులో మనకు 12 మధ్యాహ్నం సమయంలో పోలీస్కి ఇన్ఫర్మేషన్ రావడం తోటి ఇమీడియట్లీ పోలీస్ టీమ్స్ అక్కడ ఏదైతే సంఘటన జరిగిందో ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి ఇద్దరిని చంపి ఆ వ్యవసాయ పొలంలో పూర్తి చేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్లీ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో మనం వాళ్ళని బయటికి తీయడం, ఆ బయటికి తీసిన తదనంతరం వాళ్ళను గుర్తించడం జరిగింది చుట్టుపక్కల వాళ్ళందరూ. సో అందులో బూబా అనేటువంటి మహిళ, నాగులు అనేటువంటి వ్యక్తి
మోతే మండలం బీకే తాండాకు చెందినటువంటి వాళ్ళు మండల కేంద్రంలో వ్యవసాయాన్ని లీజ్ తీసుకొని బతుకుతూ ఉంటారు. వీళ్ళు ఈ యొక్క సంఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు చంపి దాన్ని పూడ్చివేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్ తోటి ఇనిషియల్ గా కేసు నమోదు చేసినాం. తర్వాత పోలీసు దర్యాప్తులో క్లూస్ టీమ్, ఇన్వెస్టిగేషన్ టీమ్స్, టెక్నికల్ టీమ్స్, సిసిఎస్ అందరూ కూడా ఇందులో పాల్గొని టీములుగా విడిపోయి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే టెక్నికల్ ఆధారాల ద్వారా ఇందులో ఇద్దరు నేరస్తులు పార్టిసిపేట్ అయినట్టు, ఇందులో ఒకరు సుందర్ అనే వ్యక్తి, అదేవిధంగా షరీఫ్ అనేటువంటి కానిస్టేబుల్ మోతే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇన్వాల్వ్ అయినట్టు, దీంట్లో మోతే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి షరీఫ్ అనే కానిస్టేబుల్ కి ఈ యొక్క మృతురాలు బూబాకి మధ్య సాన్నిహిత సంబంధం ఉండడం, ఆమెకి కొన్ని డబ్బులు ఇచ్చి ఉండడం, ఆ డబ్బులు అడిగే క్రమంలో బూబా మరియు నాగులు ఇద్దరు కూడా అతన్ని మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము, అదేవిధంగా రేప్ కేసు పెడతామని బెదిరియడంతో వాళ్ళని ఈ విధంగా ఎలిమినేట్ చేయడానికి అతను పూనుకోవడం జరిగింది. వీరిద్దరు కూడా వాళ్ళని నమ్మబలికి ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళకి లోన్ ఇప్పించే క్రమంలో వాళ్ళకు ఏదైతే పశువుల ఎరువు లేదా గొర్రెల ఎరువు వేయడానికి గుంత తీయాలి అని నమ్మించి ఫస్ట్ ఆమె భర్త నాగుల్ని ఆ యొక్క నిర్జన ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అతను గుంత తీసిన తర్వాత గుదిబండతోటి అతని తల మీద దాడి చేయడం, ఆ తర్వాత అందులోనే అతడు తీసిన గుంతలోనే అతన్ని పాతి పెట్టడం, ఆ తరువాత మళ్ళీ భార్యను కూడా మీ భర్త అక్కడ గుంత తీస్తున్నాడు, మనం అతన్ని తీసుకొద్దాం, నువ్వు కూడా ఫోటో దిగాల్సి ఉంటుందని నమ్మించి అక్కడికి తీసుకెళ్లడం, ఆమెను కూడా అక్కడనే ఎలిమినేట్ చేసి అక్కడ గుంత తీసి అక్కడనే పాతి పెట్టడం జరిగింది. దీని మీద మనం వేగవంతమైనటువంటి దర్యాప్తు చేయడం జరిగింది. 24 గంటల్లోనే ఈ యొక్క నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇందులో ఎవరున్నా, అది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా ఇంకా ఎవరున్నా ఉపేక్షించేది లేదు అనేటువంటిది ఎక్కడ కూడా ఎలాంటి విషయాలకు తావు ఇవ్వకుండా డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసుని మన సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ని అతనికి అప్పగించడం జరిగింది. ఇందులో సాక్ష్యాలని క్రోడీకరించి త్వరితగతిన కేసు విచారణ చేసి మనం నేరస్తులకు కఠినమైనటువంటి శిక్షలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. దీనిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా మనం వెళ్ళడం జరుగుతుంది. నేరస్తుల మీద తక్షణమే మనం డిపార్ట్మెంట్ ఎవరైతే కానిస్టేబుల్ ఉండరో ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మోడల్ కేసుగా తీసుకొచ్చి మనం ఖచ్చితంగా దీని మీద కన్విక్షన్ తీసుకొచ్చి ఎలాంటి అమానవీయమైనటువంటి సంఘటనలకు పాల్పడిన ఏ ఒక్కరికైనా, అది డిపార్ట్మెంట్ పరమైన వాళ్ళైనా సామాన్యులైనా ఒకటే న్యాయం ఉంటుందని మనం సూచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకప్పుడు పరిచయంతో మొదలైన సంబంధం డబ్బుల వివాదంగా మారి బంధం బయటపడుతుందన్న భయంతో హత్యకు దారి తీసిన ఈ కేసు ఇప్పుడు మోతే పరిధిలో తీవ్రమైన చర్చకు కారణమైంది. 2 ప్రాణాలు పోయాయి. మృతదేహాలను భూమిలో పూడ్చేశారు. నేరం చేసిన వ్యక్తి మాత్రం మామూలుగానే విధులకు వెళ్ళిపోయాడు. కానీ సీసీ కెమెరాస్, కాల్ డేటా, పోలీసుల దర్యాప్తు చివరకు ఆ నేరాన్ని బయటకు లాగాయి. ఖాకీ వెనుక దాగిన నిందితుడి అసలు రూపాన్ని ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపెట్టాయి. పక్కా ప్లాన్ వేసిన, సాక్ష్యాలను చెరిపేసిన, నేరం చేసిన ప్రతి అడుగు ఏదో ఒక ఆధారాన్ని వదిలిపెడుతుందనే విషయాన్ని మోతే జంట హత్యల కేసు మరోసారి రుజువు చేసింది.